మనకి ఏదైనా ఒక విషయాన్ని సాధన చేసేటప్పుడు ఎంత ముద్దుకైనా సిద్ధించడానికి 12 సంవత్సరాల సమయం గనక తదేకంగా పనిచేస్తే ఒక విషయం మీద చిత్తశుద్ధితోటి 12 సంవత్సరాలకు ఖచ్చితంగా అది సిద్ధించి తీరుతుంది. సాధన అంటే జ్ఞానానికి సంబంధించింది, శరీరంలో ఉండే క్రియకి సంబంధించింది, ఈ బాడీ లోపల ఉండే మెమరీకి సంబంధించింది. ఇది మొత్తము కూడా 12 ఏళ్లలో ఖచ్చితంగా, అంటే బృహస్పతి 12 ప్రదక్షిణాలు చేసేటప్పటికి మన బాడీలో బృహస్పతే మేధకి గుర్తు, ఈ శరీరం లోపల ఈ జ్ఞానానికి మేధకి. కాబట్టి 12 సంవత్సరాలు సాధన చేస్తే ఒక సిద్ధి వస్తుంది. బాగా మేధావైనటువంటి వాడికి 1 సంవత్సరంలోనే అది సిద్ధించవచ్చు, 6 నెలల్లోనే సిద్ధించవచ్చు. కానీ ఎంతటి ముద్దుకైనా 12 ఏళ్లకు సిద్ధిస్తుంది. కాబట్టి వాళ్ళు కూర్చొని తదేకమైనటువంటి సాధన చేసి 12 ఏళ్లలో వాళ్ళు ఎన్ని సిద్ధులు పొందారో ఆ సిద్ధులన్నింటినీ తీసుకొచ్చి ఒక్కసారి పవిత్రీకృతం చేస్తారు ఈ మహాకుంభమేళాలో. అందుకని చాలా కఠినం వాళ్ళు చేసేటటువంటిది. కొంతమంది సమయాచారం ప్రకారం చేస్తారు, కొంతమంది కౌలాచారం ప్రకారం చేస్తారు, కొంతమంది ఈ మద్యం ఉన్మత్తంలో ఉండి చేస్తారు, కొంతమంది శుద్ధ సాత్వికంగా ఆచరణ చేస్తారు. ఈ భేదాలు ఉంటాయి, కానీ ఏ భేదమైనా 12 ఏళ్లకు సిద్ధించి తీరుతుంది. అందుకని వాళ్ళు తదేకమైనటువంటి దీక్షతో 12 సంవత్సరాల పాటు ఒక అనుష్ఠానం, ఒక తపస్సులాగా వీళ్ళంతా సాధన చేసి ఈ సాధనని ఒక్కసారి మళ్ళీ ఏవైతే లోపల మిగిలి ఉన్నాయో ఉత్తర సాధనకి దాన్ని ఒక్కసారిగా బూస్ట్ చేసుకోవడానికి 4 రకాలైనటువంటి కుంభమేళాలు. 4 రకాలు అంటే ఇదే కాదండి, హరిద్వారు, నాసిక్, ఉజ్జయిను, అట్లాగే ప్రయాగ, ఈ 4గిట్లో కుంభమేళా జరుగుతుంది. ఈ 4గిట్లోనూ అమృతం చుక్కలు పడ్డాయి కాబట్టి కుంభమేళా జరుగుతుంది. అందుకని ఈ 4గిట్లో వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు.